Copenhagen ఛానల్. సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం Realme Buds Edge 2 అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. సో చాలా ఫీచర్స్ అయితే మనకు Realme Buds Edge 2 లో Realme వాళ్ళు అయితే యాడ్ చేశారు. సో ఇంత తక్కువ బడ్జెట్ లో మనకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తో తీసుకొస్తున్నారు అన్నమాట. సో బడ్స్ అయితే ఇంకా లేట్ చేయకుండా మనం అన్బాక్స్ అయితే చేసేద్దాం. సో బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో యాజ్ యూజువల్ Realme yellowish కలర్. సో కొన్ని ఫీచర్స్ అయితే మనకు బాక్స్ వెనకాల అయితే ప్లేస్ చేస్తారు. సో ఇక్కడ వచ్చేసరికి మనకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంది. సో మెయిన్ ఫీచర్ అనమాట ఈ బడ్స్ ఎయిర్ 2కి అయితే హైలైట్ ఫీచర్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. దాంతోపాటు మనకు 25 hours ప్లేబ్యాక్ టైం అయితే ఉంది బోత్ కేస్, దాంతోపాటు బడ్స్తో పాటు. నెక్స్ట్ ఇంకా ఎవరైతే గేమింగ్ లవర్స్ అయితే ఉన్నారో సో వాళ్ళకి 80 సూపర్ లో లేటెన్సీ అయితే ఉంది. సో ఈవెన్ మనకు BGMIలో కూడా సో ఈవెన్ ఫుట్ ప్రింట్స్ కూడా మనకు చాలా క్లియర్గా అయితే వినిపిస్తాయి అనమాట. నెక్స్ట్ దాంతోపాటు 10mm హైఫై బాస్ బూస్ట్ డ్రైవర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ట్రాన్స్పరెన్సీ మోడ్, దాంతోపాటు 10 minutes కానీ మీరు చార్జ్ చేసుకుంటే వచ్చేసరికి 120 minutes వరకు మనకు ప్లేబ్యాక్ టైం అయితే ఇస్తుంది. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఒక్కొక్క ఫీచర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే మనకు బడ్స్ అయితే ప్లేస్ చేస్తారు. సో ఒకసారి మనం బాక్స్లో ఇంకా ఏమేమి ప్రొవైడ్ చేస్తారో మొత్తం అయితే చూద్దాం. మనకు సమ్ బేసిక్ పేపర్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు Realme Buds Air 2 గురించి. సో మొత్తం ఇన్ఫర్మేషన్, వారంటీ, సో కిక్ స్టార్ట్ సెట్ మనకు అన్నీ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ దాంతోపాటు బడ్స్ Air 2ని ఛార్జ్ చేసుకోవడానికి ఒక Type-C కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇంకా యూజర్స్ వాళ్ళకు తగ్గట్టుగా స్మాల్, మీడియం, లార్జ్ సో 3 types ఆఫ్ ఇయర్ టిప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇంకా కేస్ చూస్తే సో ఒక స్టైలిష్ ప్రీమియం డిజైన్ అయితే ఉంది. సో చాలా బాగుంది అనమాట. ఇది వచ్చేసరికి గ్లాసీ ఫినిష్ తో అయితే ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఫిజికల్ ఓవర్ చూసుకుంటే మనకు టాప్ వచ్చేసరికి Realme అని చెప్పి అయితే రాసింది. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకు ఒక లైట్ ఇండికేటర్ అయితే వస్తుంది. రైట్ సైడ్ వచ్చేసరికి మనకు ఒక బటన్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసరికి పేరింగ్ బటన్ అనొచ్చు. పేర్ కాలేదనుకుంటే సో మీరు ఈ బటన్ కానీ హోల్డ్ చేస్తే మీకు ఈజీగా పేర్ అయితే అవుతుంది. అలాగే నెక్స్ట్ కింద వచ్చేసరికి ఒక బడ్స్ని ఛార్జ్ చేసుకోవడానికి Type-C పోర్ట్ అయితే ఉంది. సో ఓవరాల్ డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది. కేసు ఓపెన్ చేసుకుంటే మనకు బడ్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. సో లెఫ్ట్ అండ్ రైట్ యూనిట్స్ 2 యూనిట్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి ఓపెన్ చేద్దాం. నెక్స్ట్ ఇంకా మనం ఫైనల్ గా బడ్స్ గురించి కానీ మాట్లాడుకుంటే సో డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మెటల్ అయితే కాదనమాట. సో ప్లాస్టిక్ ఫినిష్, కానీ చూడడానికి అయితే చాలా గ్లాసీగా ఉంది, రిచ్గా ఉంది. సో క్లీన్ డిజైన్, సో చాలా ప్రీమియంగా అయితే ఉంది. అలాగే వీటిలో వచ్చేసరికి సో 3 మైక్స్ అయితే ఉందన్నమాట. సో ఒకటి వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి ఒక మైక్ అయితే ఉంది. దాంతోపాటు ఇక్కడ వచ్చేసరికి ఇంకొక మైక్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా లోపల మనకు ఒక మైక్ అయితే ఉందన్నమాట. సో ఓవరాల్గా మనకు 3 మైక్స్ ఈచ్ బడ్స్కి సో 6 మైక్స్ అయితే ఉన్నాయి. సో ఎందుకంటే నాయిస్ యాక్టివ్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. సో మీకు చాలా ప్రీమియం సౌండ్ క్వాలిటీ ఇవ్వడానికి అనమాట. ఇవి వచ్చేసరికి ఆడియో క్వాలిటీ కానీ, మీకు ఏదైనా మ్యూజిక్ ఎంజాయ్ చేసినప్పుడు కానీ, గేమింగ్ ఆడేటప్పుడు కానీ సో మీకు ప్రతి ఒక్కదానికి ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. చాలా వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా వీటికి బెస్ట్ వర్క్స్ విత్ Realme లింక్ యాప్ అనమాట. మీరు కానీ Realme లింక్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే సో మీకు అక్కడ చాలా కస్టమైజ్ అయితే ఉన్నాయి. సో నేను ఇప్పుడు మీకు Realme లింక్ ఓపెన్ చేసి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, టచ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి, వాటిని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. డబుల్ ట్యాప్, ట్రిపుల్ ట్యాప్, దాంతోపాటు టచ్ అండ్ హోల్డ్, సో ఇలాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి అయితే నేను Realme యాప్ ఓపెన్ చేసి Realme లింక్ యాప్ ఓపెన్ చేసి మీకు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు Realme లింక్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ లాగిన్ డీటెయిల్స్ అయితే మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇండియా నెక్స్ట్ హలో సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే మీరు ఆటోమేటిక్గా సైన్ అయితే అయిపోతారు. వన్స్ మీరు Realme లింక్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో జస్ట్ మీరు లింక్ ఏ డివైస్ మీద క్లిక్ చేసి సో బ్లూటూత్ టర్న్ ఆన్, దాంతోపాటు సెట్టింగ్స్, లొకేషన్ కూడా ఆన్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఇక్కడ స్కానింగ్లో చూపిస్తుంది అనమాట Realme Buds Air 2 అని చెప్పి. సో మీరు వాటి మీద క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా కనెక్టింగ్ పేర్ అయితే అవుతుంది. సో ఇన్ కేస్ మీకు రాకపోతే రైట్ సైడ్లో మీకు ఒక చిన్న బటన్ అయితే ఉంటుందన్నమాట. సో దాన్ని కానీ మీరు హోల్డ్ చేస్తే పేరింగ్ మోడ్కి అయితే వస్తుంది. సరికి మనకు కనెక్ట్ అయితే అయిపోయింది అనమాట. సో మనకి ఇక్కడ మొత్తం నాయిస్ కంట్రోల్లో 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి: నాయిస్ క్యాన్సిలేషన్, నార్మల్, ట్రాన్స్పరెన్సీ. సో మీరు హైలైట్ ఫీచర్ ఏంటి అంటే నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. మీరు ఈజీగా మోడ్స్ అయితే స్విచ్ అవ్వచ్చు. సో ఇక్కడ మోడ్ స్విచ్చింగ్ అయితే ఇలా ఉంటుంది. యాప్ ఓపెన్ చేసి అలాగే మీకు సో బడ్స్ మీద సో ఈజీగా మీరు ట్యాప్ అండ్ టచ్ చేస్తే సో ఈజీగా మోడ్స్ అయితే మీరు చేంజ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ గురించి కానీ మాట్లాడుకుంటే సో బాస్ బూస్ట్ ప్లస్, అలాగే డైనమిక్, బ్రైట్, సో మీకు ఏదైతే కావాలో మీరు దాన్ని చూస్ చేసుకొని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వాల్యూమ్ ఎన్హాన్సర్ అయితే ఉందన్నమాట. సో మీరు
బెస్ట్ ఏంటంటే ఈ వాల్యూమ్ ఎన్హాన్సర్ అనేది బై డిఫాల్ట్గా ఆన్లో అయితే ఉంటుంది. సో మీరు దీన్ని కానీ ఆఫ్ చేసుకుంటే సో మీకు ఇంకా ఆడియో క్వాలిటీ కానీ సౌండ్ క్వాలిటీ కానీ ఇంకా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా గేమింగ్ మోడ్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇన్ ఇయర్ డిటెక్షన్ కూడా ఉంది. సో మీరు ఇయర్లో నుంచి ఏదైనా సాంగ్ విన్నప్పుడు తీస్తే సో ఆటోమేటిక్గా మనకు సాంగ్ అయితే పాజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ కింద వచ్చేసరికి ఆటో ఆన్సర్. సో ఏదైనా కాల్ వచ్చినప్పుడు సో మీరు ఏదైనా వినేటప్పుడు జస్ట్ మీరు బడ్స్ని తీసి మళ్ళీ పెట్టుకుంటే సో ఆటోమేటిక్గా మీకు కాల్ అయితే ఆన్సర్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకా బటన్ సెట్టింగ్స్. సో ఇక్కడ లాట్ ఆఫ్ కస్టమైజ్ అయితే ఉన్నాయి. సో సింగిల్ ట్యాప్ అయితే లేదు, డబుల్ ట్యాప్, ట్రిపుల్ ట్యాప్, దాంతోపాటు టచ్ అండ్ హోల్డ్, ఈ 3 అయితే మనకు ఉన్నాయన్నమాట. సో మొత్తం లెఫ్ట్కి మీరు ఒక విధంగా సెట్ చేసుకోవచ్చు, రైట్ ఇయర్ బడ్స్కి ఒక విధంగా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో మీ ఇష్టం, అది ప్లే అండ్ పాజా, నెక్స్ట్ ట్రాక్, ఆఫ్, సో మీకు ఇష్టం వచ్చినట్టు సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా టచ్ అండ్ హోల్డ్, సో ఇది ఒకటి అనమాట. ఇక్కడ వచ్చేసరికి ప్లే అండ్ పాజ్, నెక్స్ట్ ట్రాక్, ప్రీవియస్, సో మొత్తం వాయిస్ అసిస్టెంట్, దాంతోపాటు నాయిస్ కంట్రోల్స్, గేమ్ మోడ్, ఆఫ్, ఇలా అయితే ఉన్నాయి. సో మీరు రెండు వాటికి సేమ్ టచ్ అండ్ హోల్డ్ చేస్తే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆఫ్ అండ్ ఆన్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నమాట ఫ్యూచర్స్ రియల్మీ బడ్స్ A2లో వచ్చేసరికి. సో ఫ్రెండ్స్ చూసారు కదా రియల్మీ బడ్స్ A2 అయితే ఎలా ఉన్నాయని చెప్పి. ఇందులో నాకు బాగా నచ్చిన హైలైట్ ఫీచర్ ఏంటి అంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. సో మీకు చాలా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. సో విత్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అలాగే వితౌట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, సో మీరు సింగిల్ ట్యాప్ తో మీరు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే యాక్టివేట్ చేయొచ్చు అనమాట. ట్రాన్స్పరెన్సీ మోడ్ కి అలాగే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే షిఫ్ట్ అవ్వచ్చు. సో చాలా ఈజీగా ఇచ్చారు. అలాగే ఇది వచ్చేసరికి బెస్ట్ వర్క్స్ విత్ రియల్మీ లింక్ యాప్ అనమాట. సో మీరు యాప్ లో కానీ నేను ఇందాక చూపించినట్టు యాప్ లో కానీ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే సో చాలా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. మీరు వాయిస్ ఎన్హాన్సర్, దాంతో పాటు డబుల్ ట్యాప్, ట్రిపుల్ ట్యాప్, టచ్ అండ్ ప్లే, సో ఇలా చాలా మోడ్స్ అయితే మీకు ఉన్నాయన్నమాట. సో దీని ప్రైస్ కానీ చూసుకుంటే మనకు 3299 అయితే ఉంది, 3299 రూపాయలు. సో ఈ ప్రైస్ రేంజ్ లో మంచి డీల్ అని చెప్పొచ్చు. ఎవరికైతే ప్రీమియం ఇయర్ బడ్స్, దాంతో పాటు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎవరైతే కావాలన్నారో వాళ్ళకి వచ్చేసరికి ఒక మంచి చాయిస్ అనమాట. సో ఫ్రెండ్స్ ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినప్పుడు లైక్, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్.